కొండంతవి ఎలుకను పట్టడం అంటే ఇది. అందులోనూ కొడాలి నాని గారి లాంటి పర్సనాలిటీకి అఫ్ కోర్స్ కేసు ఏదైనా కేసే, ఆయన దీనికే బెంబేలెత్తిపోతున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత 2021 ఇప్పుడు 2026లో రాజకీయ కక్ష పూర్తి. నువ్వు నేరం చిన్నప్పుడు చేసినా కానీ ఇప్పుడు కూడా బయటికి తీయచ్చు, ఎన్నో చూసాం. కాబట్టి అది బేసిక్, అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. సరే, అది అక్కడ ఒక బేల్తనం కనబడుతుంది. రెండోది హైకోర్టుకి అప్పీల్ చేయటం బేల్తనంగా కనబడుతుంది. యాక్చువల్గా ఈ డైలాగులు మర్చిపోదామని ఎవరికి మర్చిపోలేం. రెడ్ బుక్ అంటేనేమో రెడ్ బుక్ మడిచి పెట్టుకో అన్నాడు ఎవరిని, లోకేష్ గారిని. ఎవడొస్తాడా రండిరా, టచ్ చేస్తారా చూస్తాను నేను కానీ మా వంశీ కానీ అని చెప్పేసి మాట్లాడిన మాటలన్నీ ఇప్పటికీ మన చెవుల్లో రింగ్ అంటూ ఉంటాయి. మరి అటువంటి కొడాలి నాని గారికి విషయంలో తీయాల్సిన కేసు ఇది అని ఒక పక్కన మిమ్మల్ని చూస్తే ఆ రకంగా జాలేస్తుంది, ఆయన చూస్తే ఆ రకంగా జాలేస్తుంది. మొత్తానికి ఇద్దరు కూడా భలే జనాలలో ఆయన తొడలు తెరిచాడు, మీరు తొడలు తెరిచారు, చివరికి ఈ కేసు బయటకు వచ్చింది. ఏమంటారు? అని ఆ గడ్డము అది చూస్తే మీ దృష్టి ఏదో పెద్ద రౌడీ లాగా పెద్ద ఇదిలాగా కనిపిస్తుంది. కానీ కొడాలి నాని ఒక కామెడీ ఫిగర్, కామెడీ ఫేస్ అది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదేదో గంభీరాలు పలకటం, అనడం, గంతులేయటం, కుప్పి గంతులేయటం, ఏదేదో మాట్లాడినాడు. ఇప్పుడు ప్రాసిక్యూషన్కి ఒక జీవో ఇష్యూ చేస్తేనే బెంబేలు ఎత్తిపోయి హైకోర్టు దాకా పరిగెత్తినాడు మనిషి. మేము ఇంకా రెడ్ బుక్ లో 3 పేజీలు తిప్పుండేది. 3 పేజీలు తిప్పితేనే ఈ వల్లభనేని వంశీ అంట, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి అంట, ఈ మిథున్ రెడ్డి అంట, ఈ భాస్కర్ రెడ్డి అంట, ఇంకొకరంట ఐఏఎస్లు, సీతారామాంజనేయులు, పివి సునీలు, వీళ్ళందరూ గజగజ వణికిపోయినాడు. ఆయన పోసాని కృష్ణమురళి అంతా. ఇంకా ఈయన పేరు దాకా రాలా. ఈయన పేరు 4వ పేజీలోను 5వ పేజీలోను ఉంది. రాజకీయ కక్ష సాధింపు అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, అదేదో రౌడీ షీటర్ విజయవాడలో సాయి అనేది తీసుకుపోయి కుళ్ళబొడిచి ఎత్తుకోపోయి బయట వేసినామని. ఆ విధంగా ఎత్తుకొచ్చి కుళ్ళబొడిచి బయట వేసి ఏమైపోతుంది? 2 రోజులు న్యూస్లో డిబేట్ అవుతుంది, 4వ రోజు జనం మర్చిపోతారు. మరి రాజకీయ కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఒళ్ళు పువ్వెక్కి తెగబలిసి నోటుకొచ్చినట్టు మాట్లాడినావు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయితేమి, ఎలక్షన్ కమిషన్ అయితేమి, ఎవరిని పడితే వాళ్ళని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినావు. ఎలక్షన్ కమిషన్ ఆ రోజు కేసు నమోదు చేసింది. నీ గవర్నమెంటే, నీ పోలీసులే, ఆ రోజు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులే కేసు నమోదు చేసింది. ఈరోజు ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చాము. దానిపై రాజకీయ కక్ష సాధింపులేదు. నేను పిచ్చి వాగడం ఎందుకు? నీ పైన రాజకీయ కక్ష సాధింపు చేయాలనుకుంటే ఇప్పుడు నిన్న రౌడీ షీటర్ని కొట్టాము కదా, ఆ విధంగా నిన్ను కొడితే అడిగే వాళ్ళు ఎవరు? నిన్ను సెల్లులు వేసి కుళ్ళబొడి చేసి ఎవరు అడుగుతారు? కాబట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటము, పిచ్చిగా వాగటము ఇవన్నీ పక్కన పెట్టే. చట్టాన్ని నువ్వు చేసిన తప్పుకి ఆన్సర్ బిఫోర్ ది కోర్ట్, ఆన్సర్ ద చార్జ్. నీ పైన చేసినట్టు ఆరోపణలకు సమాధానం చెప్పుకో. అది వదిలేసిన ఆ పైన కక్ష సాధి, నువ్వేం పెద్ద పుడింగ్ నీ పైన కక్ష సాధింపు చేయడానికి ఏముందని నీకు? అట్టర్ ఫ్లాప్ అయి ఓడిపోయి అసలు గుడివాడలోనూ ఉండటం లేదు. నువ్వు ఎక్కడో హైదరాబాద్ తల దాచుకుంటావు. ఎప్పుడో ఒకప్పుడు అమావాస్యకో పౌర్ణమికో వచ్చి కనిపించి పోతుంటావు. మీడియా ముందు గంభీరాలు పలికేసి నీ పైన కక్ష సాధింపు ఎందుకుంటుంది? సార్, గవర్నమెంట్ అనుకుంటే వీళ్ళందరినీ తుక్కురేగొట్టడము, తోకలు కత్తిరించడం పెద్ద విషయం కాదు. వెండిక్టివ్ పాలిటిక్స్ అనేది మా పాలసీ కాదు. అది ఈరోజు మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మిథున్ రెడ్డి అరెస్ట్ కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కానీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, సీతారామాంజనేయులు, పివి సునీల్ కుమార్, వీళ్ళందరినీ అరెస్ట్ విండిక్టివ్ పాలిటిక్స్ లో భాగం కాదు. దే ఆర్ టు బి ఫ్రాంక్ హ్యాబిచువల్ అఫెండర్స్, నేర చరిత్ర కలిగిన వాళ్ళు. ఇప్పుడు లిక్కర్ కేసులో క్రిస్టల్ క్లియర్ గా అరెస్ట్ అయింది. మేము అరెస్ట్ చేసి బెయిల్ మీద బయట వచ్చినటువంటి రాజకేశ్ రెడ్డి నిన్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇంకా కూడా చాలా మంది వస్తారు. కారుమూరి నాగేశ్వరరావు కొడుకు అరెస్ట్ అయ్యాడు, మేము చెప్తే ఈడీ అరెస్ట్ చేసిందా? ఆల్ కన్కరెంట్. సత్యప్రసాద్ గారు సరే, ఇప్పుడు ఇదంటే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థనే తప్పుపట్టాడు, ఇదొక కేసు. అలా కాకుండా
నాకు తెలియదు కానీ వార్తలు అయితే ఉన్నాయి ఈయన మీద కూడా. ఏంటి అవినీతి కేసు, అవినీతి మరకలు, ఆయన పౌర సరఫరాల శాఖ చేశాడు కదా కొడాలి నాని గారు, దానిలో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి, అవకతవకలు జరగడానికి ఆయన అవకాశం కల్పించాడని కూడా వినపడతా ఉంటాయి. పేరు నాని గారు అక్కడ ఆ బియ్యాన్ని బుక్ చేయటం దగ్గర కానీ, అప్పుడు మరి ఇవన్నీ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కదా జరిగింది. కాబట్టి మేము ఇక్కడ యాజ్ ఏ మీడియాగా మేము ఎవరినైనా కూడా ప్రశ్నిస్తాము. అలాగే మా బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క సొమ్ముని, ప్రజాధనాన్ని వృధా చేసిన వాడు అది ఏ పార్టీ వాడైనా కానీ ప్రజల ముందు, చట్టం ముందు నిలబెట్టాల్సిందే. అది ప్రజలకు సంబంధించినటువంటి ధనం కాబట్టి, లేకపోతే వారికి సంబంధించిన బియ్యం కాబట్టి, అటువంటి ఏమైనా ఉంటే కనుక వాటిల్లో సీరియస్గా పనిచేయండి. దాంట్లో ఏమన్నా ఆయన అవకతవకలు పెడితే చట్టం ముందు నిలబెట్టండి సార్. దానికోసం మేము ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాము. అది కూడా చేస్తాము. ఎందుకు ఇప్పుడు కొడాలి నాని సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బియ్యం బొక్కినాడు, బియ్యం స్మగ్లింగ్ చేసినాడు, అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో డబ్బులు బొక్కినాడు. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఫిక్స్ చేస్తాం, ఎస్టాబ్లిష్ అయితే ఆయన పెద్ద మాకేం పెద్ద ఇది ఆయన పెద్ద పుడింగా. ఓకే సార్, ఆల్రెడీ 2 years అయిపోయింది అందు గురించి. రైట్, ఎనీవే మనకి ఎక్కువ సమయం లేదు. చిన్నపరెడ్డి గారు